లాస్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుంది. డిసెంబర్ 29న ఈ సాఫ్రాన్ ఫార్మింగ్కి సంబంధించిన వర్క్షాప్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా ఆ వర్క్షాప్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ నేను చెప్తాను. అలానే ఈ క్లాస్లో మీకు ఎలాంటి డీటెయిల్స్ చెప్తారంటే నేను ప్రీవియస్గా కూడా చెప్పాను. సో మళ్ళీ చెప్తున్నాను. సో మనకి క్లాస్లో ఇలా సీడ్స్ కలెక్షన్ దగ్గర నుంచి మనం సీడ్స్ గుడ్ క్వాలిటీ ఆఫ్ బల్బ్స్ని ఎలా చూస్ చేసుకోవాలి అనే పాయింట్ దగ్గర నుంచి మనకి ఎలాంటి ఎక్విప్మెంట్స్ కావాలి, అలానే రూమ్ని ఎలా అరేంజ్ చేసుకోవాలి, టెంపరేచర్స్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి, ఫ్లవరింగ్ ఎలా తీయాలి, ప్రొడక్ట్ని ఎలా స్టోర్ చేసుకోవాలి, సీడ్ రెప్లికేషన్ ఎలా చేసుకోవాలి, అలానే స్లీపింగ్ స్టేజ్లో ఎలా ఉంటుంది, వాటర్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి, ఇంకా నెక్స్ట్ థింగ్ మెయిన్గా మార్కెట్ ఎలా చేసుకోవాలి, మార్కెట్ కానీ ఈ పాయింట్స్ అన్ని ఫస్ట్ పాయింట్ ఏంటంటే నేను మీకు చెప్పే పాయింట్స్ అన్ని నా పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ చేసినవి. అసలు మెయిన్గా మార్కెట్ ఎలా ఉంది, నేను మార్కెట్ కోసం తిరిగినప్పుడు మార్కెటింగ్ ఎలా ఉంది ప్రోడక్ట్ గురించి, ఇలా ప్రతి పాయింట్ గురించి ఈ క్లాస్లో మీకు చెప్పడం జరుగుతుంది. సో మన దగ్గర సాఫ్రాన్ అనేది అవైలబుల్ ఉంది. సో ఇప్పుడు మన ప్రోడక్ట్ అనేది ఇలా వస్తుంది. చాలా మంది అడుగుతుంటారు మీరు మా వరకు ప్రోడక్ట్ని ఎలా పంపిస్తారండి. ఇలా ఈచ్ బాక్స్ 1 గ్రామ్ ప్యాకింగ్ వస్తుంది. సో మనం ఓవరాల్ ఇండియా ఎక్కడికైనా ప్రోడక్ట్ని డెలివరీ ఇస్తాం. బల్క్ ఆర్డర్సే కాదు, మనం చిన్న చిన్న ఆర్డర్స్ కూడా తీసుకుంటాం. 1 గ్రామ్ 2 గ్రామ్ ఆర్డర్స్ కూడా తీసుకొని మీరు పంపించిన డీటెయిల్స్, మీ అడ్రస్ డీటెయిల్స్ పంపిస్తే నేను ఎక్కడికైనా మీకు వితిన్ 3 to 4 డేస్లో ప్రోడక్ట్ అనేది డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. ఎవరికైనా సాఫ్రాన్ కావాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఓకే. నేను ప్రీవియస్గా చెప్పాను మనం అసలుకి తీయాల్సిన టైంలో కాకుండా వేరే టైం పీరియడ్లో ఈ బల్బ్స్ని అరేంజ్ చేసుకొని ఫ్లవరింగ్ తీయగలమా లేదా అనే ఒక చిన్న ప్రయత్నం జరుగుతుంది అని. సో ఇప్పటికైతే మనకి షూట్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో మనకి ఫ్లవరింగ్ ఎంతవరకు వస్తుంది, ఏ టైం పీరియడ్లో వస్తుంది అనేది కూడా మనకి త్వరలోనే క్లారిటీ వస్తుంది. సో మనం సంవత్సరానికి ఒకసారే కాకుండా వేరే టైం పీరియడ్లో కూడా ఫ్లవరింగ్ తీయగలమా